డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం అమరావతిపై పొంగులేటి వ్యాఖ్యల వెనుకున్న అసలు కుట్రలు ఏమిటి, ఎందుకు ఆయన ఆ మాటలు మాట్లాడాల్సి వచ్చింది. అమరావతి వరదలకు మునిగిపోతుంది, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతూ ఉన్నారు, అమరావతి పెట్టుబడులకి ఏం పెద్ద ఇదేం కాదు అనేలాంటి వ్యాఖ్యలు చేయటంతో పాటుగా అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కామెంట్నేని కూడా ఇక్కడ ఎన్టీఆర్ ఘాటు విషయంలో కూడా కొన్ని చేసిన వ్యాఖ్యలు వెనక కూడా కొంత దుమారం రేగింది. నిన్నంతా ఇదే చర్చ. అసలు పొంగులేటికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న మిత్రత్వం మూలంగా, దీంతో పాటుగా కేసీఆర్ కేటీఆర్ వీళ్లతోటి ఉన్న అనుబంధం మూలంగా ఎప్పుడు తెలుగుదేశం మీద పడి ఏడవటమే అనే లాంటి భావనలు చాలామంది వ్యక్తం చేశారు. ఇంతకుముందు కేటీఆర్ కేసీఆర్ కూడా ఇలాగనే మాట్లాడుతుండేవాళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి కొంత వాళ్ళు డౌన్ ప్లే చేస్తూనే అక్కడ రోడ్లు చూడండి, ఇక్కడ రోడ్లు చూడండి, మేమేం అభివృద్ధి చేసామో చూడండి, ఆడ మొత్తం సర్వనాశనం అయిపోయింది, అక్కడ 100 ఎకరాలు అమ్మితే ఈడ ఎకరం కొనటానికి మాత్రమే అంత అభివృద్ధి చెందింది, ఇలాంటి మాటలన్నీ గతంలో ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. అందులో నుంచే వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరాడు కాబట్టి పొంగులేటికి కూడా ఆ శాఖ ఇంకా పోలేదు అనేలాంటి వాళ్ళు కొంతమంది ఉంటే, దీని వెనకున్న అసలు రాజకీయ పరమైన కుట్రలు కానీ మంత్రాంగం కానీ ఏం జరుగుతుంది అనేది ఈ రోజున మొట్టమొదటిసారిగా కుండబద్దలు బయట పెట్టబోతోంది. మరి జగన్మోహన్ రెడ్డితోటి ఉన్న సంబంధాలు ఉంటే అమరావతి మీద మాట్లాడాల్సిన పనే ఉంది. ఇప్పటిదాకా మాట్లాడకుండా ఇప్పుడే మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది? జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద ఏదైనా పెక్యులియర్ స్టెప్ ఏదైనా తీసుకోబోతున్నాడా, లేకపోతే రేపు కోర్టులో ఏదైనా మంచి జడ్జిమెంట్ రాబోతుందా, లేకపోతే అమరావతికి చెప్పుకోవడానికి మనకి యూట్యూబ్ వచ్చి ఏ యూనివర్సిటీ పెడతానన్నా మరి వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు కేంద్రమే భరించి మనకి సహాయ సహకారాలు అందించిన వీటన్నిటి మీద వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం పొంగులేటికి లేదు. కానీ మాట్లాడుతున్నాడు అని అంటే అందున ఎస్పెషల్లీ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే విధంగా ఈ వ్యాఖ్యలన్నీ వస్తున్నాయంటే దాని వెనక మరొక కారణం ఉంది అని చాలామంది విశ్లేషిస్తూ ఉన్నారు. ఇందులో మనకి మెయిన్గా సహేతుకంగా కనిపిస్తున్న అంశం అయితే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దానికోసం ముందు నుంచే ఒక గ్రౌండ్ని ప్రిపేర్ చేయబోతూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కూటమి, ఈసారి కూటమి వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి ఎక్కువ ఛాన్సులు కనిపిస్తూ ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ కూటమికి సహకరించే విధంగా ఉంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేయాలి. కాంగ్రెస్తో పాటు మరి కమ్యూనిస్టులు ఏమాత్రం ఉంటారు ఉండరు అనేది ఇస్తే వాళ్ళ ప్రభావం ఎంత ఉంది అనేది కూడా కొంచెం తక్కువే. కానీ ఇక్కడ గట్టిగా కనిపిస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వీళ్లకు సహాయ సహకారాలు అందించడంలోనూ క్యాడర్ పరంగాను ఓట్ల పరంగాను కొంత ప్రభావం చూపగలిగిన తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో అయితే పోటీ చేయలేదు. కాకపోతే రేవంత్ రెడ్డికి ఈ తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం ఉపయోగపడింది. వీళ్ళు పోటీ చేయని కారణానికి వాళ్ళు ఐడియల్గా ఉన్నందుకు గాను వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని అంటిపెట్టుకొని ఆయనకే పనిచేశారు. ఆయన గెలుపులో వీళ్ళ భాగం కూడా ఉంది అని చాలామంది విశ్లేషించారు. అందులో నిజం ఏముంది ఏం లేకపోయినప్పటికీ రేవంత్ రెడ్డి అయితే గెలిచాడు కనపడుతూనే ఉంది. దీనికి మెయిన్గా బీఆర్ఎస్ పార్టీ మీద కానీ కేసీఆర్ కేటీఆర్ మాట్లాడే మాటల మీద కానీ ఎక్కువ ప్రజలు ప్రభావం చూపించారు. ఆ మాటలు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది ఎవరినైనా అనే దాంట్లోనే వాళ్ళని ఒకంత అధికారం నుంచి తప్పిస్తే తప్ప వాళ్ళకి కరుగార్చి వాత పెట్టినట్టు ఉండదు అని ప్రజలు తీర్పిచ్చారనేది మరికొంతమంది వాదన. ఏది ఏమైనప్పటికీ రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన పరువు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు భారతదేశం మొత్తంలో జరిగిన ఈ సార్వత్రిక ఎన్నికల్లో అంటే కొంత ప్రభావం చూపించారు, ఎక్కువ సీట్లు సాధించారు. అటుపక్కన బీజేపీ పార్టీ కూడా 200 మించి పైచులకు సాధించలేకపోయింది. ఇస్ బార్ 400 పార్ అనే నినాదం కాస్త ఉట్టిపోయింది. మిగతా ఈ టీడీపీతో కానీ అటు నితీష్ కుమార్తో కానీ కలిసి గవర్నమెంట్ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాంగ్రెస్ ఒకంత పరువు నిలబెట్టుకుంది అని అనుకోవచ్చు. ప్రతిపక్షాలు ఇండియా కూటమి పరువు నిలబెట్టుకుంది అని.
కానీ మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో విషయానికి వచ్చేటప్పటికీ ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపు మ్యాక్సిమం స్థానిక సంస్థల్లో మొత్తాన్ని కైవసం చేసుకోవాల్సి ఉంది. జెడ్పీటీసీ ఎంపీటీసీలు జరగాల్సి ఉంది, పంచాయతీలు మున్సిపాలిటీలు జరగాల్సి ఉంది. వీటన్నిటిలో మా ప్రభావం ఎక్కువ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏమంతా తీసిపోలేదు అని చూపించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మరో పక్కన చూస్తే బీజేపీ ఈ కూటమిని అడ్డబెట్టుకుని మరో మంత్రాంగం నడుపుతుంది. అసలు కారణం ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీనికి గాను మరి రేవంత్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, కోమటినేని కానీ అసలు కాంగ్రెస్ పార్టీయే ప్లాన్ చేసుకుని టీడీపీ వైఖరిని ముందు నుంచే ఎక్స్పోజ్ చేయటానికి, ఇదిగో చూడండి బీజేపీ వాళ్ళ పంచం చేరారు, వీళ్ళంతా ఒకటే కూటమి, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి మన తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక పక్కన మరి మళ్ళీ ఆంధ్ర పాలకులు ఏదో పొంగులేటి 4 మాటలు మాట్లాడాడు అమరావతి మీద అనగానే చూడండి అందరూ ఎలా విరుచుకుపడ్డారో అని చెప్పటానికి కొన్ని మాటలు కానీ, లేకపోతే ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ గురించి మాట్లాడడం విషయంలో తరువాత నా ఉద్దేశం అది కాదు, నేను ఇలా చెప్పాను అలా అన్నాను, 2 పక్కపక్కన సెక్రటేరియట్ అసెంబ్లీ 2 పక్కపక్కనే ఉంటే బాగుంటుందనేది నా ఉద్దేశం అనే కొంచెం బుకాయింపు మాటలు మాట్లాడినా ఇక్కడ తెలుగుదేశం క్యాడరు మీరు ఎటువైపు ఉంటారు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు ఉంటారా, లేకపోతే బీజేపీ కూటమి వైపు ఉంటారా? మీ తెలుగుదేశం కూడా కూటమి వైపుకే ఉంది. పవన్ కళ్యాణ్ ఏం ప్రభావం చూపిస్తాడో చూపించడో తెలియకపోయినప్పటికీ ఇక్కడ అండర్ కరెంట్గా బీఆర్ఎస్ పార్టీ తోటి కూటమి కూడా ఒప్పందం కుదుర్చుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీని ఒంటరిని చేసి, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక్కడిని నిలబెట్టి మిగతా అందరూ కలిసి ఆయన్ని చిత్తుగా ఓడించినట్టుగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ కూటమి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, అనధికారికంగా కూటమికి సపోర్ట్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థల్లో ఎక్కువ మెజారిటీ సాధిస్తేను, ఎక్కువ దీన్ని సాధిస్తేనో, విజయం సాధిస్తేనో కాంగ్రెస్ పార్టీ డేలా పడిపోతుంది. ఇక అక్కడి నుంచి నైతిక బలం మనకి పెరగటం మూలాన వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొని రావడానికి, ఒకవేళ బీజేపీ డైరెక్ట్గా రాలేకపోయినప్పటికీ కూటమితోటి అధికారంలోకి రావడానికి వచ్చే ప్రయత్నాలు ఏది అప్పటికి కూటమి గలక మిగులుంటే, అలా కూటమిలో తెలుగుదేశం ఉన్నా లేకపోయినా మళ్ళీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ జట్టు కట్టే అవకాశాలు వచ్చే ఎన్నికల్లో మెండుగానే కనిపిస్తూ ఉన్నాయి అనేది గత సార్వత్రిక ఎన్నికల్లో అర్థమైపోయింది. ఇక స్థానిక సంస్థల్లో కూడా మెజారిటీ మాదే అని అనిపించుకోవటానికి ఇప్పుడు బీజేపీ ఆడుతున్న ఈ పన్నాగాలు మొత్తాన్ని తీసి పక్కన పెట్టేసేయాలి. ఇక్కడ మళ్ళీ ఏదో ఒక చిచ్చు రగిల్చాలి అని అంటే మరి ఇలాంటి వ్యాఖ్యలు కాక ఏం మాట్లాడాల్సిన అవసరం ఉంది? ఇక్కడ అంతా రాజకీయమే చూస్తున్నారు. ప్రతి మాట రాజకీయపరమైన వ్యాఖ్యలుగాను, అందులో నుంచి వచ్చే మంత్రాంగంగాను, దానికి ఆడుతున్న కుట్రలుగానే కనిపిస్తూ ఉంటే మరి ఇవన్నిటినీ కుట్రలు అనక ఏం మాట్లాడాల్సిన అవసరం ఉందండి? అంటే అమరావతి పైన పొంగులేటి చేసిన వ్యాఖ్యలన్నీ ఇక్కడ తమ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి వాళ్ళు చేస్తున్న మంత్రాంగపు కుట్రలు అనేది కుండబద్దలు స్పష్టంగా చెబుతోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.